మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను మానస. చాలా మంది చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతూ ఉంటారు. లైక్ మైగ్రేన్ అని, జాయింట్ పెయిన్స్ అని, లేదంటే హెయిర్ ఫాల్ అని. సో ఇలాంటివి అసలు ఎందుకు వస్తాయి, ఇలాంటివి వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, సో వీటన్నిటిని గురించి కూడా మనకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు న్యాచురోపతి స్పెషలిస్ట్ డాక్టర్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. హాయ్ సార్. హలో సార్, మనకు జాయింట్ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అసలు ఎందుకు వస్తాయి సార్? అంటే మళ్ళీ అవి తగ్గే అవకాశం ఉంటుందా, లేదంటే న్యాచురోపతి ద్వారా మనం ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? యా, న్యాచురోపతి ద్వారా కూడా ఒకరు పర్మనెంట్ క్యూర్ చేయొచ్చు. ఓకే, సో జాయింట్ పెయిన్స్లో రకరకాలు ఉంటాయి. జాయింట్ పెయిన్స్ లైక్ దర్ మే బీ rheumatoid arthritis, and there may be arthritis, there may be osteoarthritis, there may be osteoporosis. Okay, these are the regions, these are the different types of, even psoriatic arthritis, all this also happens. ఎప్పుడైనా సరే ఈ టైప్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తే జాయింట్ పెయిన్ స్టార్ట్ అయిపోతాయి. సో అక్కడ ఏమవుతుందంటే ఎక్కువ మందికి వచ్చిన జాయింట్ పెయిన్స్ ఎప్పుడంటే ఆఫ్టర్ కమింగ్ టు సర్టన్ ఏజ్, లైక్ 55-60కు వచ్చేసరికి వాళ్ళకు స్పెషల్గా జాయింట్ పెయిన్స్ స్టార్ట్ అయిపోతాయి. అండ్ దట్ ఈజ్ ఏజ్ రిలేటెడ్ డిసార్డర్స్ ఇన్ ద బాడీ. ఓకే, ఎప్పుడైనా సరే మన బాడీలో డీజనరేషన్ స్టార్ట్ అయిపోయింది. ఆ డీజనరేషన్ దగ్గర నుంచి ఒకరికి 100% వాళ్ళకు జాయింట్ పెయిన్ రావడం అవకాశం ఉంది. ఎందుకంటే డీజనరేషన్ స్టార్ట్ అయితే మనకు జనరల్గా ఏమవుతుందంటే నీ జాయింట్ దగ్గరే మనకు కార్టిలేజ్ అన్ని డ్యామేజ్ అవుతుంది, లేకపోతే కార్టిలేజ్ డ్రై అయిపోతుంది. ఓకే, సో ఎలా అని జరుగుతూనే ఉంటాయి. సో ఈ టైపు ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడాలి అంటే ద వెరీ వెరీ సింపులెస్ట్ వే మనం చేయాల్సింది ఏంటంటే వీ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ అవర్ స్టెమ్ సెల్స్. స్టెమ్ సెల్స్కు మనం కేర్ఫుల్గా మెయింటైన్ చేయాలి బాడీలో. స్టెమ్ సెల్స్ ఎప్పుడైనా సరే మన బాడీలో చక్కగా మెయింటైన్ అయితే మనకు నార్మల్గా అయితే ఓస్టియోఆర్థరైటిస్ రాదు. సో దట్ ఈజ్ యాక్చువల్లీ కాల్ ఓస్టియోఆర్థరైటిస్. ఈ ఓస్టియోఆర్థరైటిస్లు నార్మల్గా ఈ కార్టిలేజ్ డ్యామేజ్ అయిపోతాయి, లేకపోతే అక్కడ గుజ్జులు అరిగిపోతుందని నార్మల్ భాషలో మనం చెప్తాం. గుజ్జులు అరిగిపోతే ఆ గుజ్జులు జనరేట్ అవ్వడానికి దిస్ స్టెమ్ సెల్ థెరపీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టెమ్ సెల్ థెరపీ మనం స్టార్ట్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే గుజ్జులు అరిగిపోయినా సరే అది రీజనరేషన్ స్టార్ట్ అయిపోతుంది. సో ఫర్ ఎనీ సార్ట్ ఆఫ్ రీజనరేషన్ ఇన్ ద బాడీ వీ నీడ్ టు హ్యావ్ స్టెమ్ సెల్ థెరపీ. ఓకే, సో ఈ స్టెమ్ సెల్ థెరపీ వల్ల 100% ఒకరికి గుజ్జుల దగ్గరే మనకు గుజ్జులు రీజనరేషన్ అవడం మనకు మొదలు పెడతాయి. అండ్ అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు పెయిన్ కూడా గ్రాడ్యువల్గా తగ్గుతుంది. ఓకే, అండ్ నార్మల్గా ఇఫ్ యూ థింక్ ఇట్ ఈస్ 0.002% ఓన్లీ వీఆర్ హ్యావింగ్ దట్ స్టెమ్ సెల్స్ ఇన్ ద బాడీ. సో ఆ స్టెమ్ సెల్స్కు మనం చక్కగా మెయింటైన్ చేస్తేనే మనకు ఆ టైప్ ప్రాబ్లమ్స్ ఇన్ ఫ్యూచర్ కూడా మనకు రానే రాదు. ఈవెన్ ఒకరికి ఏజ్ వచ్చినా సరే కూడా ఆ టైప్ ప్రాబ్లం రాదు. ఓకే, సో దట్ ఈస్ ఆల్టర్నేట్ సొల్యూషన్స్. సో నా సజెషన్ ఏంటంటే బిఫోర్ గోయింగ్ టు దట్ ఏజ్, ఆ ఏజ్కు వెళ్ళక ముందే మనం ఇన్ కేస్ స్టెమ్ సెల్స్కు కేర్ తీసుకుంటే ఓకే దెన్ మీకు యాక్చువల్లీ ఆ టైప్ ప్రాబ్లం రానే రాదు. అంటే ఇప్పుడు ఏజ్ తో సంబంధం లేదు సార్. ఎవరైనా జాయింట్ పెయిన్స్ తోని, నడుము నొప్పితోని చాలా మంది బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు నడుము నొప్పి మరీ అంటే లేవలేని స్థితిలో ఉన్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అక్కడ గుజ్జు తక్కువ అయ్యి ఇట్లా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. దీనికి పర్మనెంట్ గా అంటే నడుము నొప్పి కానీ, జాయింట్ పెయిన్స్ కానీ, నీ పెయిన్స్ అట్లా రాకుండా పర్మనెంట్ గా ఏదైనా ఉంటుందా సార్? యా, యాక్చువల్లీ డీజనరేషన్ జనరల్లీ హ్యాపెన్ ఇన్ ద నేచర్లో ప్రతి ఒక్కరికి డీజనరేషన్ ఉంటాయి. అండ్ మన ఏజ్ గ్రోయింగ్ స్టేజ్ కాబట్టి ఏజ్ పెరుగుతూనే ఉంటాయి. అండ్ ఏజ్ బట్టి మనకు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క ఐటమ్స్ది మార్పు వస్తాయి. ఓకే, లైక్ if you see a mango tree,
ఫస్ట్ చిన్నగా ఉంటుంది, అది గ్రాడ్యువల్గా పెరుగుతూనే ఉంటాయి. ఓకే, లాస్ట్కు పెద్దగా అయిపోయి దాని నుంచి మ్యాంగోస్ మనకు వస్తున్నాయి. ఓకే, సో అక్కడ ఏమవుతుందంటే నథింగ్ ఈజ్ పర్మానెంట్ ఇన్ దిస్ వరల్డ్ అని మనం అనుకోవాలి. నథింగ్ ఈజ్ పర్మానెంట్. సో ఏమవుతుందంటే మనకు నేచర్ తప్పటి ప్రతి ఒక్క దానిలో, ప్రతి ఒక్క బాడీలు, ప్రతి ఒక్క జీవిలో మనకు మార్పు వస్తూనే ఉంటాయి. సో వీ కెనాట్ స్టాప్ దాట్, బట్ వీ క్యాన్ మెయింటైన్. అండ్ ఆ టైప్ ప్రాబ్లమ్స్ మనకు రాకుంటే ఉండాలంటే, లైక్ osteoarthritis స్పెషల్గా రాకుంటే ఉండాలంటే వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ స్టెమ్ సెల్స్. స్టెమ్ సెల్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, స్టెమ్ సెల్స్కు మనం మెయింటైన్ చేస్తే ఉంటే మనకు నార్మల్గా ఏమవుతుందంటే ఫ్రోజన్ షోల్డర్ రాదు, లేకపోతే మీకు osteoarthritis రాదు, ఈ గుజ్జు అరిగిపోవడం చెప్తారు కదా, నార్మల్గా దట్ ఈస్ కాల్డ్ osteoarthritis ఇన్ ద మెడికల్ టర్మ్స్. సో మనకు ఆ టైప్ ప్రాబ్లమ్స్ రాదు. అండ్ దే కెన్ మెయింటైన్ ఎ నార్మల్ లైఫ్ స్టైల్. దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్, అక్కడ ఇంకొక విషయం ఏంటంటే దే మస్ట్ మెయింటైన్ ద బిఎంఐ. బిఎంఐ మెయింటైన్ చేయడం ప్రతి ఒక్కరికి ఉండాలన్నమాట. యాజ్ పర్ దేర్ బాడీ హైట్ దే మస్ట్ మెయింటైన్ ద వెయిట్. ఓకే, సో ఈ బాడీ హైట్కు వెయిట్ పరంగా మెయింటైన్ చేయాలంటే ఎలా అని ప్రతి ఒక్కరికి క్వశ్చన్ వస్తుంది. ఓకే, సపోజ్ లెట్ us say యువర్ హైట్ ఈజ్ 6 feet. ఓకే, దెన్ మీకు నడుము నార్మల్గా 3 feet అయినా ఉండాలి. మీకు నడుము మెజర్మెంట్, మీరు వేస్ట్ మెజర్మెంట్ తీసుకోండి, మీకు మినిమం 3 feet అయినా ఉండాలి. సో దట్ ఈస్ ద క్లియర్ కట్ మెజర్మెంట్ అన్నమాట. ఓకే, ఆ విధానంగా మీరు మెయింటైన్ చేశారంటే దట్ మీన్స్ యు ఆర్ మెయింటైనింగ్ యువర్ బిఎంఐ అని అనుకోవాలి. అనదర్ థింగ్ ఐ విల్ టెల్ యూ, ఇట్స్ వెరీ క్లియర్. సపోజ్ లెట్ us say యువర్ బాడీ వెయిట్ ఈజ్ 6 feet. ఓకే, లేకపోతే 5 feet అనుకోండి. ఫర్ ఈచ్ ఫిట్ యూ మస్ట్ క్యాల్కులేట్ 12 kg weight. సో ఇఫ్ యువర్ బాడీ వెయిట్ ఈజ్ లెట్ us say 5 feet, body height is 5 feet, that means you must have the minimum requirement of the weight is 60 kg. 12 into 5, 60 kg మీరు మెయింటైన్ చేయాలి. ఓకే, 2 kg 3 kg here and there, that doesn't make any difference. But if you are having 70 kg 80 kg weight with the 5 feet height, then that always makes the difference in the human body. ఓకే, సో దీస్ ఆర్ ద థింగ్స్. అండ్ నార్మల్గా మీరు అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే లైక్ యంగ్ ఏజ్ కూడా కొంతమందికి నొప్పిలు వస్తున్నాయి. ఇట్స్ ఫైన్, దట్ ఈస్ దేర్ లైఫ్ స్టైల్. స్పెసిఫికలీ మనం చూస్తే సంబడి ఈజ్ ఇన్ టు ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, సంబడి ఈజ్ ఎ డాక్టర్, సంబడి ఈజ్ డూయింగ్ ఆల్వేస్ సిట్టింగ్ జాబ్స్, దే డోంట్ హ్యావ్ ఎనీ ఫిజికల్ ఎక్సర్సైజ్. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు సర్కేడియన్ రిథమ్ మారిపోతాయి. ఓకే, ఆటోమేటికలీ సర్కేడియన్ రిథమ్ చేంజెస్ ఇన్ ద బాడీ. సో వాళ్ళకు కరెక్ట్ టైం టు టైం ఫుడ్ ఉండదు, కరెక్ట్ టైం టు టైం స్లీప్ ఉండదు. దే హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ వర్క్ అండ్ దే ఆర్ లుకింగ్ ఫర్ హైయర్ అమౌంట్ ఎర్నింగ్. సో దే డూ నైట్ షిఫ్ట్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ హ్యాపెన్స్. సో ఇలా అన్నీ చేస్తున్నప్పుడు అక్కడ ఏమవుతుందంటే బాడీది సర్కేడియన్ రిథమ్ మనకు మారిపోతుంది. మారిపోయినప్పుడు ఆటోమేటికలీ ఏమవుతుందంటే ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ టేక్స్ ప్లేస్ ఇన్ ద బాడీ. సో ఈ ఆటోఇమ్యూన్ డిసార్డర్స్లో ఇది అన్నీ వస్తున్నాయి. లైక్ లెట్ us say psoriasis or maybe rheumatoid arthritis and arthritis. All these normally comes in the autoimmune disorders. ఈ autoimmune disorders రావడానికి when that circadian rhythm is the responsible for this autoimmune disorders. సో సర్కేడియన్ రిథమ్కు మీరు కరెక్ట్ చేస్తే ఆటోమేటికల్ ఏమవుతుందంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గడం మొదలుపెడతాయి. ఓకే, ఆర్ ఎల్స్ there is no permanent treatment in the modern medicine, okay, to take the medicine and to get cure of the rheumatoid arthritis. Okay, rheumatoid arthritis permanent treatment లేనే లేదు. అండ్ అక్కడ ఏం జరుగుతుందంటే if you change your lifestyle for the time being, if you are getting severe pain in your joints, if there is a inflammation in the joints and మీరు నడవలేకపోతున్నారు, అట్లాంటి పరిస్థితి ఉంటే they can come to my clinic and I have some good natural medicines. So they can use that medicine, they can manage themselves. Along with that, they have to change their lifestyle. A lifestyle మార్చేస్తే వాళ్ళకు 100% rheumatoid arthritis కూడా తగ్గడం అవకాశం ఉంది. That normally nowadays, which I have seen, that is happening in the youngsters, young people. They are not into the old age.
in the middle age, although it's maybe around 25, 26 or 30 years of age, ఆ ఏజ్లో కూడా వాళ్ళకు ఆ టైప్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంది అండ్ దే ఆర్ అనేబుల్ టు వర్క్ దెమ్సెల్ఫ్. అప్పుడు ఏమవుతుందంటే ద మెడిసిన్ హెల్ప్ ఈజ్ రిక్వైర్డ్. మనం కొన్ని రోజు మెడిసిన్స్ వాడాలి. వాడిన తర్వాత వాళ్ళకు పెయిన్స్ అన్నీ తగ్గుతుంది అండ్ దే కెన్ చేంజ్ ద లైఫ్ స్టైల్. సో అలాంగ్ విత్ దట్ దే కెన్ డూ సమ్ ఎక్సర్సైజ్ ఆన్ డైలీ బేసిస్. అట్లీస్ట్ 1 hour ఎక్సర్సైజ్ చేయాలి. నొప్పి తగ్గిపోతే వాళ్ళు ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఓకే. అండ్ దానిలో ఏమవుతుందంటే లైక్ ఫుడ్ ప్యాటర్న్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఈ ఫుడ్ ప్యాటర్న్ మనం మార్చేస్తే అప్పుడు బాగుంటుంది. అండ్ ఐ విల్ సజెస్ట్ దెమ్ దే హ్యావ్ టు టేక్ అరౌండ్ 70% ఆల్కలైన్ ఫుడ్ అండ్ 30% నార్మల్ ఫుడ్ వాళ్ళు తీసుకోవచ్చు ఆన్ డైలీ బేసిస్. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ బాడీ రెస్పాండ్ అవుతుంది. ఆటోఇమ్యూన్ డిసార్డర్స్కు రెస్పాండ్ అయితే వాళ్ళకు ప్రాబ్లమ్స్ అన్ని నొప్పిలు అన్నీ తగ్గుతుంది అండ్ దే విల్ గెట్ రిడ్ అప్ ఆల్ ద పెయిన్స్ ఇన్ ద బాడీ. ఓకే. సో దిస్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు టెల్. అండ్ ఇఫ్ సపోజ్ ఒకరికి చాలా నొప్పి ఉంది, వాళ్ళు నడవలేకపోతున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేయలేకపోతున్నారు అంటే దే కెన్ కమ్ టు మై క్లినిక్. ఐ హ్యావ్ ఏ గుడ్ మెడిసిన్. ఆ మెడిసిన్స్ వాళ్ళు వాడితే వాళ్ళకు నార్మల్గా నొప్పిలు అన్నీ తగ్గుతాయి. ఓకే. ఎన్ని మంత్స్ ఉంటుంది సార్ కోర్స్ అనేది? సి సమ్ కేసెస్లో కొన్ని ఎక్కువ రోజు పడతాయి. ఇప్పుడు ఇట్స్ ఓల్డ్ కేస్, లెట్ us say the problem is become very old, like maybe 1 year 2 years అయితే మనకు ఇట్ మే టేక్ అరౌండ్ 3 months. లేకపోతే మనకు ఈవెన్ 1 monthలో తగ్గిపోవడం కూడా అవకాశం ఉంది అన్నమాట. ఇప్పుడు ఇట్స్ రీసెంట్ కేసు అయితే అప్పటికప్పుడు వాళ్ళకు డెవలప్ అయింది పెయిన్స్. ఇట్ ఈస్ నాట్ ఏ ఓల్డ్ కేస్. ఆ విధానంగా మనం ఆలోచిస్తే అక్కడ జస్ట్ 1 month ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. అట్లా ఉంటుంది అన్నమాట. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.